జిల్లా నరసరావుపేట పట్టణం 12వ వార్డు బాపనీయ నగర్లోని మాలమాదిగలపై ఆ ప్రాంతంలోని కొంతమంది ముస్లింలు కులదూషణకు దిగుతూ దాడులు చేస్తూ చంపుతామని బెదిరిస్తూ మహిళలకు అసభ్య పదజాలతో మాట్లాడుతున్నారని సంబంధిత విషయంపై నరసరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో 2 నెలలుగా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని రాత్రి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో గుంటూరులోని ఐజీ గారిని కలిసి సమస్యను వివరించడం జరిగింది. గౌరవ ఐజీ స్పందిస్తూ తక్షణమే కేసులు నమోదు చేసి ముద్దాయిలను అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ మరియు రాష్ట్ర అధ్యక్షులు గోదజాన్పాల్తో పాటు మాల మహానాడు గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా హేమ ప్రసాద్, గోదామురళి, బాపనీయ నగర్ బాధితులు ఉన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నుండి, అలాగే గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం, అలాగే బాపట్ల జిల్లా పలు ప్రాంతాల నుండి ఎస్సీల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారు, కేసులు నమోదు చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏ విధంగా కౌంటర్ కేసులు నమోదు చేస్తున్నారనేటటువంటి విషయం మీద ఈరోజు గౌరవ ఐజీ గారిని కలవడం జరిగింది. మాలమహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో ఈరోజు ఏదైతే పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఎస్సీలుగా ఉండబడేటటువంటి మాలామాదిగల్ని మెజారిటీగా ఉండబడేటటువంటి ఆ ప్రాంత ముస్లింలు ఈరోజు కులం పేరుతో దూషించి ప్రభుత్వ స్థలాల్లో నివాసం గత 15 ఏళ్ల పైబడి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ మీద రాత్రిపూట ఇళ్లలోకి వచ్చి మాలామాదిగ లంజలంటూ, మాలామాదిగ నా కొడుకులంటూ ఎస్సీ కులం పేరుతో దూషించి గత 2 నెలల పైబడి ఈరోజు భయప్రాంతులు గురి చేసి మహిళలను అసభ్య పదజాలాలతో మాట్లాడుతున్నారని అక్కడ స్థానిక నరసరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, స్థానిక డిఎస్పీకి ఫిర్యాదు చేస్తే నేటికి ఆ ముద్దాయిల మీద కేసులు నమోదు చేయబోగా ఇప్పటికీ ముద్దాయిలు పిలిపించి భయపెట్టే పరిస్థితి లేదు. నేటికి ఆ ఇళ్లలో దళితులు ఉండే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. కేవలం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ శాసనసభ్యులు గోపిరెడ్డి కనుసన్నల్లో నడుస్తూ ఉంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా పోలీస్ అధికారులు, అక్కడ ఉండబడేటటువంటి పోలీస్ అధికారులు కేవలం రాజకీయ నాయకుల కనుసన్నల్లో చేస్తూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికే అణచివేయబడుతున్నటువంటి ఏదైతే ఎస్సీ వర్గాలు, దళిత మాలామాదిగ వర్గాలు ఉన్నాయో ఆ వర్గాల పక్షాన ఖచ్చితంగా మాలమహానాడు రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ పనిచేస్తుంది. పనిచేయని అధికారులని ఈరోజు ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని తాడికొండ ప్రాంతంలో ఎక్కడైతే పెదకాకాని కానీ, లేకపోతే ఇక్కడ పొన్నూరు ప్రాంతంలో పెదకాక కానీ, తాడికొండలో వేములూరు పోళ్ళలో కానీ జరిగినటువంటి బాధితుల పక్షాన వాళ్ళకి న్యాయం జరిగే వరకు మాలమహానాడు రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ పనిచేస్తుందని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం.